ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసు ఇది ఇలాంటి కేసు కాదు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. హత్య జరిగిన 8 రోజులకు నిందితులెవరో పోలీసులు కనిపెట్టగలిగారు. నిజానికి లోకల్ పోలీసులకు ఈ కేసు పెద్ద సవాల్గా మారింది. ఇంతకీ రూపారెడ్డిని ఇంత దారుణంగా హత్య చేసిన ఆ దుర్మార్గులెవరు? సాక్ష్యాలు దొరకకుండా తప్పించుకు తిరిగిన ఆ నిందితులెవరు? పోలీసులు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను రాత్రి పగలు చెక్ చేయాల్సి వచ్చింది. సుమారు 80 మంది నిందితులను విచారించాల్సి వచ్చింది. ఇదంతా డిఎస్పీ ఆధ్వర్యంలో 40 మందితో కూడిన 5 పోలీస్ టీములు చేశాయి. ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే కానీ ఆ నిందితులను కనిపెట్టలేకపోయారు. చివరకు వాళ్ళెవరో తేలింది. వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత పోలీసులే షాక్ అయ్యారు. వాళ్ళేమి కరుడుగట్టిన దొంగలు కాదు, పేరు మోసిన రౌడీలు కాదు. 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు. రూపారెడ్డి హత్యే బాధాకరమైతే అంతకన్నా విషాదకరమైన విషయం ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? ఆమెను పొట్టన పెట్టుకుంది ఆమె పని చేస్తున్న స్కూల్లో చదువుతున్న విద్యార్థులే. ఈ విషయం తెలిసిన తర్వాత అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. 10th క్లాస్ చదివే పిల్లలేంటి, వాళ్ళు తమ స్కూల్ ప్రిన్సిపాల్ని హత్య చేయడం ఏంటి, అసలు ఇదంతా ఏంటి అని అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అసలు ఈ కేసులో ఏం జరిగింది? రూపారెడ్డిని వాళ్ళు ఎందుకు హత్య చేయాలనుకున్నారు? ఈ కేసును ఛేదించడానికి పోలీసులకు ఇంత టైం ఎందుకు పట్టింది? చివరకు ఆ నిందితులు పోలీసుల చేతికి ఎలా చిక్కారు? ఒక్కో అంశాన్ని డీప్గా డీటెయిల్డ్గా చూద్దాం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఉన్న ఓ పాఠశాలలో రూపారెడ్డి ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఆమెను హత్య చేశారు. అప్పటి నుంచి నిందితుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. వారం రోజుల వరకు వాళ్ళెవరో కూడా పోలీసులు కనిపెట్టలేకపోయారు. చివరకు అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులే నిందితులు అని తేల్చారు. బుద్ధిగా శ్రద్ధగా చదువుకోవాల్సిన విద్యార్థులు దారి తప్పితే ఫలితం ఎంత దారుణంగా ఉంటుంది అని చెప్పడానికి ఈ ఘటనే పెద్ద ఉదాహరణ. పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో సెల్ ఫోన్లు, డబ్బుని ఎంత ఈజీగా సంపాదించవచ్చు అని సోషల్ మీడియాలో సెర్చ్ చేయడాలు. రూపారెడ్డి పనిచేసే స్కూల్లో 2 విద్యార్థులు ఇలాంటి వాటికి అలవాటు పడ్డారు. వారు అదే స్కూల్లో హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. వారిద్దరూ ఒకే రూమ్లో ఉండేవారు. కిందటి నెలలో వాళ్ళిద్దరూ హాస్టల్లో ఉన్నప్పుడు డబ్బులతో రూపారెడ్డికి దొరికిపోయారు. దీంతో ఆమె వారి పేరెంట్స్ని పిలిపించారు. వారి ముందే విద్యార్థులకు గట్టిగా బుద్ధి చెప్పారు. మామూలుగా అయితే విద్యార్థులు బాధపడో భయపడో తమ ప్రవర్తన మార్చుకుంటారు. కానీ వాళ్ళు అలా చేయలేదు. ఆమెపై కక్ష పెంచుకున్నారు. రూపారెడ్డిని టార్గెట్ చేసిన ఆ 2 విద్యార్థులు పెద్ద స్కెచ్ వేశారు. ఆమె ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉంటుందని ఊహించారు. దీనికి కారణం ఆమె ప్రిన్సిపాల్ కావడం, ఆమె భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, ఇలా రకరకాల కారణాలుగా తెలుస్తున్నాయి. ఈ దంపతులకు వాళ్ళ ఊరితో పాటు హైదరాబాద్లో కూడా ఇల్లున్నాయి. వారి కొడుకు హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. దీంతో వాళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వస్తుంటారు. ఈ విషయాలన్నీ 2 విద్యార్థులు తెలుసుకున్నారు. వారం రోజుల పాటు అన్నీ అబ్జర్వ్ చేశారు. అంటే హత్య చేసి డబ్బును దోచుకోవడానికి పక్కగా రెక్కీ చేశారు. ఈ నెల 8న రూపారెడ్డి దంపతులు హైదరాబాద్కి వెళ్ళారు. మళ్ళీ 11న ఆమె ఒక్కరే ఊరికి వచ్చేశారు. స్కూల్కి వెళ్ళి వచ్చాక ఇంటికి వెళ్ళిపోయారు. ఇదంతా ఆ విద్యార్థులు తెలుసుకున్నారు. సో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నట్టు గమనించడంతో తమ ప్లాన్ను అమలు చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి ముందు ఆధారాలు దొరకకుండా హత్య ఎలా చేయాలి అన్నదానిపై సోషల్ మీడియాలో ఎక్కువగా సెర్చ్ చేశారు. హత్య చేయడానికి ముందు వారు పకడ్బందీగా సిద్ధమయ్యారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత అక్కడ ఓ బ్యాగ్ తీసుకున్నాడు. రెడ్ కలర్ హుడీ టీషర్ట్ని తీసుకున్నాడు. తర్వాత కొండమల్లేపల్లిలోనే కత్తితో పాటు గ్లౌజులు కొన్నాడు. ఆ తర్వాత రూపారెడ్డి ఇంటికి వచ్చారు. వారి ఇంటికి దగ్గరలోనే ఓ వాటర్ ట్యాంక్ ఉంటుంది. అసలు ప్లాన్ను అక్కడి నుంచి అమలు చేశారు. వారిలో ఒకరు అక్కడే ఉండి ఎవరూ రాకుండా చూడాలని డిసైడ్ అయ్యారు. మరొకరు ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అప్పటికే ఆ ఇంటి వంటగది డోర్ ఓపెన్ చేసి ఉంది. దీంతో నేరుగా ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే సమయంలో రూపారెడ్డి తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నారు. దీంతో వచ్చిన ఆ విద్యార్థిని ఆమె గుర్తుపెట్టారు. బాబు అని పిలిచారు. తరువాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆమె మాట్లాడిన ఆ చివరి మాటే ఈ కేసులో పెద్ద క్లూగా మారింది. రూపారెడ్డి తనను గుర్తుపట్టడంతో భయపడ్డ ఆ విద్యార్థి తన వెంట తెచ్చుకున్న కత్తితో దారుణంగా ఆమెపై దాడి చేశాడు. ఆ వెంటనే డబ్బు కోసం వెతికాడు.
బెడ్రూమ్లో ఉన్న దాదాపు 2.5 లక్షల రూపాయల నగదును, ఆమె ఐఫోన్ను తీసుకొని తనతో పాటు వచ్చిన మరో విద్యార్థితో కలిసి అక్కడి నుంచి దూరంగా పారిపోయాడు. మర్డర్ చేయడానికి తాను ఉపయోగించిన కత్తి, మాస్కులు, గ్లౌజులు, సెల్ ఫోన్ను అక్కడే ఉన్నటువంటి చెట్లు పొదల్లోకి విసిరేశారు. తర్వాత రెడ్ కలర్ హుడీని డ్రైనేజీలో వేశాడు. కొద్ది దూరంలో డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. పోలీసులు ఎంత విచారించినా ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరకలేదు. దీంతో రూపారెడ్డి చివరిగా ఎవరితో మాట్లాడారు, ఏం మాట్లాడారా అని ఆరా తీస్తే ఆమె తన చిన్నమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు చిట్ట చివరిగా బాబు అనే పదం పలికారు అని తెలిసింది. రూపారెడ్డి తన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ను బాబు అని పిలిచేవారు. దీంతో స్కూల్ విద్యార్థులే ఈ పనికి పాల్పడ్డారా అని ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ ఈలోపే ప్రిన్సిపాల్ మృతితో స్కూల్కు 6 రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో పోలీసుల దర్యాప్తు కాస్త స్లో అయింది. తర్వాత స్కూల్కు గత 2 రోజులుగా అటెండ్ కాని స్టూడెంట్స్పై పోలీసులు ఫోకస్ పెట్టారు. వారిలో 5 విద్యార్థులపై అనుమానం వచ్చింది. దీంతో వారికి కాస్త డీప్గా విచారణ చేయడంతో ఘటనా స్థలంలోనే సీసీటీవీ ఫుటేజీలో అనుమానిత విద్యార్థులు ఎవరో తేలిపోయింది. వారిపై అప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తర్వాత ఓ ప్రాంతంలో బైక్పై వస్తున్నటువంటి ఆ 2 విద్యార్థులను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నిస్తే అసలు భాగోతం బయటపడింది. అప్పటికే వాళ్ళు తమ డ్రెస్లో దాచుకున్న 1,54,000 రూపాయలు బయటపడ్డాయి. అందులో ఓ 3 500 రూపాయల నోట్లపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ డబ్బు ఎక్కడిది అని అడిగేసరికి నిజం చెప్పేశారు. రూపారెడ్డి మర్డర్ కేసును పోలీసులు 8 రోజుల్లో ఛేదించారు. ఇంతవరకు ఓకే. కానీ ఇక్కడే అసలు ప్రశ్న ఎదురవుతుంది. 10వ తరగతి చదువుతున్న 2 పిల్లలు జల్సాలకు, ఖరీదైన ఫోన్లు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడానికి కారణం ఏంటి? ఈజీగా మనీ సంపాదించడానికి సోషల్ మీడియాలో సెర్చ్ చేయడానికి రీజన్ ఏంటి? దానికోసం దారి తప్పి ఏకంగా దొంగతనం, హత్య చేయడానికి వెనకాడలేదు అంటే పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న విద్యార్థులు చదువుపై కాకుండా ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టారంటే దానికి కారణాలేంటో, కారకులెవరో తేల్చాల్సిన సమయం వచ్చింది. ఇక్కడ తప్పు ఎవరిది అని వెతికే కంటే దానికి మూలాలను అన్వేషించి పరిస్థితులను చక్కదిద్దడమే ముఖ్యం. మేధావులు, రాజకీయ నేతలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ ఈ పనిలో భాగస్వాములు అవ్వాలి. మరో దారుణం జరగకముందే మార్పు రావాలి.